సమరియా చెప్పు. ఎప్పుడు ఔటింగ్ 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 చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎప్పుడు మ్యారేజ్ తీసుకుంటున్నాను నువ్వు? మ్యారేజ్ తర్వాత చూద్దాం. మ్యారేజ్ కాదు, మిగతా ఏమైనా ఉంటే చెప్పు. ఏంది ఎప్పుడు ఇంకా? అరే మ్యారేజ్ తర్వాత చేసుకుందాం. చాలా రోజులు అవుతుంది ఇప్పటికి. చాలా రోజులు అంటే మ్యారేజ్ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం? నాడు ఏమైనా కావాలంటే ఇప్పిస్తా, ఏటని తీసుకెళ్తుంది పా. ఏం కావాలి నాకు? నీకేం కావాలంటే అది ఇప్పిస్తా, కానీ మ్యారేజ్ మాత్రం అదొక్కటి మర్చిపో. మ్యారేజ్ మర్చిపో. కావాలి కదా, మళ్ళీ ప్రాబ్లం కదా దాని. ఏం కావాలి? ఇప్పుడు అన్నీ తిరుగుతున్నాం, అంతా చేస్తున్నాం, ఎవరైనా చూస్తే బాగుండేది కదా. ఎవరన్నా ఏమని అనుకోని మనకెందుకు? అంటే ఎవరన్నా ఏమని అనుకుంటే ఎందుకు? మన నీ ఉద్దేశం ఏముంది మ్యారేజ్ గురించి? మ్యారేజ్ గురించి నాకు మ్యారేజ్ ఇష్టం లేదు ఇప్పుడు. ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. అవునా? ఇంకా నువ్వే మ్యారేజ్ ఒక వదిలేయో. ఇప్పుడు ఎక్కడన్నా బయట తిరుగుదామంటే రోజు ఎటంటే అటు తిరుగుతాం తిరగమని అంటలేను కదా, తిరుగుతాం. బట్ ఏంటంటే రేపనాడు ఎవరన్నా అడిగితే సమాధానం ఏం చెప్తాము అంటే అది బయటకు వెళ్దామా ఈరోజు పబ్కి? ఎందుకు? డ్యాన్స్ చేయడానికి. అక్కడ ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం కాదా? ఎవరు చూస్తారు? ఎవరన్నా చూడండి, చూస్తే నేను చూసుకుంటా. ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చూస్తే మళ్ళీ కాదు. ఇన్నొద్దు చెప్పు. నువ్వు ఇట్లా ఇన్నొద్దులు అంటే ఏం చేద్దాం చెప్పు. పోలీస్ కేసు పెడతామా? నాకు సంబంధం లేదు. పోలీస్ కేసా? పెట్టు. పెడతాను. ఏమన్నా పెడతావు? ఎందుకు మరి? మోసం చేస్తాను? మోసం కాదు. చేసుకుంటా అంటే నేను ఇష్టపడ్డాను. నేను కేసు ఏమని పెడతావు చెప్పు. ఏమని పెడతాను? లవ్ చేస్తావు నన్ను, ఇట్లా చేస్తావు, తింపావని పెడతాను. నేను ఇప్పుడు కూడా చేస్తా అంటున్నా కదా నీకు. ఏం చేస్తున్నావు మరి? మ్యారేజ్ అంటే ఎందుకు దూరం అవుతున్నావు? మ్యారేజ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్? మరి ఫస్ట్ అది చెప్తే నేను 5 సరిపోతలేదు. ఫస్ట్ నువ్వు వెంబడి నువ్వు, నేను కాదు. అర్థమైందా? కావాలన్నది నువ్వు. ఇప్పుడు వైట్ గురించి దాని గురించి దూరం పెడుతుంది. కావాలనుకున్నాడు అయితే మరి ఇట్లా చేస్తావా? చేస్తా. పెళ్లి చేసుకో మరి. పెళ్లి చేసుకున్నా అంతే, చేసుకోకపోయినా అంతే. ఎందుకు చేసుకో? అది కాదు కానీ సరే, కానీ అది మ్యారేజ్ వదిలేసాయి. ఈరోజు మంచి పబ్బు కోదాం. పోను రాను నేను. నువ్వు రావంటే నేను మరి ఎందుకు రాలేదు? నీతో తిరగాల్సిన అవసరం నాకు ఏమొచ్చింది ఇప్పుడు? పెళ్లి చేసుకోవాలంటే చేసుకున్నాంటావు. పెళ్ళి ఒక్కటొద్దు, మంచిగా ఉన్నావు. నేనేం మంచిగా లేను. చెప్పు. ఉండాలా వెళ్ళిపోవాలనా? అవసరం లేదు, పో అటు. అవసరం లేదు, మాట్లాడకు. నువ్వు అస్సలు మాట్లాడకు నాతో. సరే చూద్దాందా. చూద్దాందా. ఏం చూస్తాం? మ్యారేజ్ అయ్యి తర్వాత చేసుకున్నాను చూద్దాం. ఇప్పుడు వేసుకుంటాను చెప్పు నాకు. ఇప్పుడు ఏం వేసుకుంటాము మరి? ఎప్పుడు చేసుకుంటావు? తర్వాత అంటే నేను ఇప్పించిన డ్రెస్, నేను ఇప్పించిన చెప్పులు, నేను ఇప్పించిన వాచ్, ఇది కూడా నువ్వు ఇప్పించిన ఫోన్ కూడా నేను ఇప్పించాను. నీ ఖర్చులకు మనీ, పాకెట్ మనీ కూడా నేను ఇస్తున్నాను. కూడా నీకే తెచ్చిస్తున్నాను. ఎందుకు ఇస్తున్నా చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఇచ్చాను. అంటే లేకపోతే లేకుంటే నేను ఎందుకు ఇచ్చేదాన్ని? ఒకసారి ఇప్పుడు ఒక ఫైన్ రెడీ మందాగానికి లేవు. నీకన్నా ఇక్కడ బ్యాగ్లో డబ్బులు అవన్నీ తీసుకొని వచ్చేసాను. బంగారం కూడా తీసుకొచ్చాను. నా డబ్బులు వద్దు, ఏమొద్దు. వద్దు నాకు అట్లా. మరి మార్చుకోను. మంచోడు అని నేను ఇష్టపడ్డాను. నువ్వు ఇలాంటి వాడు అని చెప్తే నేను ఎందుకు ఇష్టపడి? మా అన్న మా డాడీకి ఏం సమాధానం చెప్పాను? నేను వచ్చేసాను ఇంటికి. నువ్వు పెళ్లి చేసుకుంటావు, నన్ను ఏం చేసుకుంటావు, రోడ్డు మీద పడేస్తావు, నీ ఇష్టం. అది నాకు రోడ్డు మీద కూర్చుంటే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకుంటావా మరి ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నేను డబ్బులు చాలా పెట్టేస్తాను నీకు. ఇంట్లో సమాధానం కూడా చెప్పలేను. కాలేజ్ ఫీజు కూడా నీకే కట్టేసాను. నా కాలేజ్ అంటే పెట్టాను, అది నీకు గుర్తుంటే చాలు. ప్రూఫ్ ఏముందంటే నాకు తెలుసు, కానీ జనాలకు తెలియదు కదా నువ్వు పెట్టిన. జనాలకు తెలిసేటట్లు చేస్తాను నేను. లేదంటే పోలీస్ కేసు పెట్టేస్తాను. పోలీస్ కేసు అంటే వద్దు. పచ్చబొట్టు వేసుకున్నాను కదా, ఎక్కడ ఉంది? అక్కడ కాదు, ఇక్కడ. అదే ఎక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉందని చెప్పావు కదా. ఇక్కడ 50,000 అవుతుంది అన్నారు, ఇక్కడ 20,000 అవుతున్నారు. అది నువ్వు ఎందుకు చెప్పలే మరి? నేను నిన్నొద్దు చూడలేనా? ఇప్పుడు 50,000 కొట్టి ఇక్కడ వేసుకుంటా. ఎందుకు ఇక్కడ వేసుకుంటా? నువ్వు పెళ్లి వేసుకున్నప్పుడు 50,000 ఎందుకు కొట్టాలి? పచ్చబొట్టు వేసుకుంటావు, నువ్వు పెళ్లి చేసుకుంటే కూడా కొట్టుకున్నాను మరి. అట్లాంటి నీ పేరు ఇక్కడ పైన ఉండొచ్చు.
నేను చూసా కదా చూసావు మరి లేవు మరి అప్పుడు ఎందుకు లేదు నువ్వు మనస్ఫూర్తి చూడలేవచ్చు అప్పుడు తాగినా కదా మనస్ఫూర్తిగా అంటే చూడండి. ఎందుకు మోసం చేస్తున్నావు చెప్పు మరి దేనికోసం మోసం అంటే నాకు అలవాటే. అలవాటు అంటే మరి ఇంకొక మనిషికి ఎట్లా ఇది ప్రాబ్లం నేను వచ్చేస్తాను అంతే వాళ్ళు ఇప్పుడు లెంకుతుంటారా ఏం చేస్తున్నా సంబంధం నీకు లేదు. నేను marriage నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే- చేసుకోవాలా నువ్వు తాళి కట్టాలి ఎందుకు చేసావు మరి అట్లాంటి వాడు తాళి అయితే? కట్ట నేను మరి అందుకే నువ్వు తీసుకొచ్చినవి ఎందుకు అందుకే డబ్బులు అవన్నీ తీసుకొని వచ్చేసినా నేను బంగారం ఎన్ని కూడా. ఉన్నాయి? ఉన్నాయి ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి 10 లక్షలు ఉన్నాయి 1,00,000 నాకు 50,000 రోజుల తాగాని సరిపోవు అవి. అవునా అదే ముందే చెప్పి మరి రోజుకి ఒక బైక్ మీద వచ్చి సరే కానీ మొత్తం ఇగో నేను చెప్తా ఒక ప్లాన్. ఇంకొక అసలు పుట్టి మచ్చ ఎక్కడ ఇది మచ్చ ఉందని నేను అన్ని చెప్పి చూపిస్తావు అందరికి. ఎందుకు చూపించాలి ఇక్కడ ఉందని చెప్తాగా. ఎందుకు అబద్ధం ఆడావు నువ్వు అంటే నేను వస్తా అంటే అందుకే వద్దన్నావు కదా టాటో వేసుకుంటా అంటే నేను వస్తా అంటే అక్కడ క్యాట్ వేసుకో. 50,000 అన్నారు ఇక్కడ. 50,000 ఫోటోకు. 1,00,000 కానీ నేను కొట్టేదాన్ని వచ్చి కొట్టినా కదా ఏం చేసినావు డబ్బులు ఇప్పుడు కొట్టుకో అది. నేను కొట్టినా కదా 50,000 కొట్టాను నీవు డబ్బులు ఏం చేస్తావు మరి టాటో కోసం ఇగో టాటో ఇక్కడ వేయించుకున్నావు కదా. ఆడెందుకు వేయించుకున్నావు అక్కడ అది నీ ఉందంటే పేరే నేను కదా. నమ్మాను ఇన్ని రోజులు ఇక్కడే ఉంది, ఏడుంది అక్కడ కూడా ఉంది, ఎక్కడుంది ఇక్కడ ఏడుంది ఇక్కడ ఏడుంది ఇక్కడ నాకు ఇక్కడ 50,000 ఉంది కొట్టు. అన్నావు. 50,000 కొట్టు. ఆయన ఇచ్చాను కదా నేను ఇప్పుడు కొట్టు రేపు వేయించుకుంటా. ఎందుకు ఇస్తారు మజాక్ చేస్తున్నావు. అంటే నువ్వు నమ్మకంగా ద్రోహం చేయడానికి నాతో తిరిగావు ద్రోహం నేను అసలు చేయను, చేసావు చేయలేను. చేసినావు అంతే ఏదైనా అంతే కానీ. అనకు. అసలు ఎందుకు చేస్తున్నావు ప్రసాద్ అట్లా నీకోసమే చేస్తున్నా. నేను ఏం చేస్తున్నావు చెప్పు నేను ఎంత కష్టపడి కూడా ఎవరి కోసం చెప్పు. ఏం నేను బయట కష్టపడుతున్నా? అమ్మాయిలనుక తిరుగుతున్నా. ఏం తిరుగుతున్నా సంబంధం నీకు- లేదు మరి నీకోసం- నీకోసం నమ్మకంతో నచ్చినప్పుడు నీ దగ్గర ఉంచుకోవాలి కదా ఎందుకు అలా నేను ఉంచుకున్నా చేస్తున్నావు కదా మరి. నేను కొట్టేస్తా మళ్ళీ కోపం వస్తుంది నాకు కొట్టు బంగారం, నువ్వు కొట్టకపోతే ఎవరు కొడతారు నాకు? కొట్టు. సీరియస్ అయితే మళ్ళీ నేను సీరియస్ అయితే బయటకు కూడా వెళ్ళిపోతాను నేను కాదు బుజ్జి. అవసరం లేదు వదిలే అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక నాకు మాట్లాడకు నువ్వు మనం ఇద్దరం తర్వాత చేసుకుందాం. అవసరం లేదు చేసుకుంటుంటే మాట్లాడలేదు అవసరం లేదు చేసుకుంటా నాకు. చేసుకుంటా. అయ్యే వద్దు వదిలేసాయి అంతే అప్పు అయిపోయింది బ్రేకప్. ఎందుకు అట్లా చేస్తున్నావు ఎందుకంటే నువ్వు ఇష్టం కాబట్టి. ఇష్టం అయితే నువ్వు ఇట్లా చేస్తావా ఈ గుణం ఏంది ఇప్పుడు తెలిసి డబ్బుల కోసం నాతో ప్రేమించినట్లు నటించావు డబ్బుల కోసం డబ్బులు కాదు, కావాలని డబ్బుల కోసం కాదు. అంతే నువ్వు డబ్బుల కోసమే నాతో నా డబ్బుల కోసం అయితే ఇష్టపడ్డట్లు ఎంతో చేసినావు. మంది ఉన్నారు నాకు, ఎవరు చాలా మంది ఉన్నారు. అదే మరి ఎంత మందితో వాడుకున్నావు మరి అందులో నేను లేదు. ఒక దాన్నేమో కాదు కాదు సరేనా సరే సరే కాదు. నేను వెళ్ళిపోతున్నా bye, వద్దు, bye. ఒక 1000 రూపాయలు ఇచ్చిపోవాలి last. ఏమద్దు గుడ్ బై ఒక్క 1000 రూపాయలు ప్లీజ్ 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 ప్లీజ్.